ఎన్నికలు అయిపోయాయని ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేసి అభివృద్ధిపైనే ఫోకస్ చేద్దామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ విషయంలో కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకునేందుకు నేను సిద్ధమని, మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ నిలదీశారు. 10 లక్షల ఎంపీ నిధులతో సిరిసిల్ల మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండపంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు బండి శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం ఆవరణలో మొక్క నాటారు. కుల సంఘాల తరపున కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు బండి. ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ లాట్స్ నిధులిస్తున్నానన్న బండి ఏ కుల సంఘమైనా సరే ఆ కులంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడు మాత్రమే కుల సంఘాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రెండోసారి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో సిరిసిల్ల ప్రజల భాగస్వామ్యం ఉందని, రెండోసారి గెలవడం వల్లే మోదీ క్యాబినెట్లో చోటు దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వే శాఖలతో పాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, ఆయా రంగాల నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మంచి ఆలోచనతోని రాజకీయాలకు అతీతంగా ఏ కులానికి సంబంధించి ఆ కులం అభివృద్ధి చేసుకోవాలి, ఆ కుల సంఘ భవనాలు నిర్మించుకోవాలి, ఆ భవనాల ద్వారా 10 మంది ఆ కులానికి సంబంధించిన పేదలకు సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అన్ని కుల సంఘాలు కూడా నేను ఎంపీ ద్వారా సంప్రదించడం, చాలా సంఘాలకు ఎంపీ నిధుల నుంచి నేను ఇచ్చే ప్రయత్నం చేసిన. దాంతోపాటు సిరిసిల్ల మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన పెద్దలు వచ్చి తప్పకుండా సంఘానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు కోరడం వెంటనే ఎంపీ నుంచి జరిగింది. దాంతోపాటు ఎప్పుడే చెప్పిన వాటి కంపల్సరీ ఇతర విషయాలు కూడా చేతనైన సహాయం తప్పకుండా చేస్తారు. మీరు ఒకరిగా మీ వాడిగా తప్పకుండా మీకు అండగా ఉంటే మీకు సహాయం చేస్తారని సందర్భంగా కేవలం ఇప్పుడు హోంశాఖ సహాయం అంటే కాబట్టి అందరి మద్దతు ఒక పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీల నాయకులకు అందరి నాయకులను సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నా. అందరం తిట్టుకోవడం పనిచేద్దాం, విమర్శలు ప్రతిపక్షలకు అవకాశం ఇవ్వకుండా అందరం కలిసి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోబడి ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం తీసుకునే బాధ్యత నాది, దాని బాధ్యతగానే స్వీకరించలేదు. కాబట్టి ఆ విషయంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అప్పుడు మళ్ళీ కష్టపడి అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను సన్మానించినటువంటి